1960లో సినిమాల్లోకి అడుగుపెట్టి హీరోలుగా, హీరోయిన్లుగా, కమేడియన్స్గా రాణించి మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. మరి అలాంటి ఓ గొప్ప నటుడు గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఇంతకీ ఆ నటుడు ఎవరో కాదండి, 1960లో హీరోగా హ్యాండ్సమ్ లుక్స్తో అప్పట్లోనే అమ్మాయిలందరినీ బాగా ఆకట్టుకొని ఎన్నో మంచి సినిమాల్లో విభిన్నమైన పాత్రలో నటించి అలరించిన హీరో రామకృష్ణ గారు. 1960లో వచ్చిన నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్న సినిమాతో తెలుగు చిత్రసీమ రంగానికి హీరోగా పరిచయం అయ్యాడు. ఇక ఆ తరువాత వరుసగా వెనక్కి తిరిగి చూసుకోలేనన్ని సినీ అవకాశాలు. చూడటానికి ఎంతో బాగున్నాడు, సహజ సిద్ధమైన నటనతో మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు అన్న టాక్ అప్పట్లో సినిమా రంగంలో. అలా ఒక చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చి 200కి పైగా సినిమాలలో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించడం జరిగింది. ముఖ్యంగా రామకృష్ణ గారు అనగానే మనందరికి టక్కున గుర్తొచ్చే సినిమా నోము. ఇక నోము సినిమా ఈయనకి అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నేను నా దేశం, బడిపంతులు, కురుక్షేత్రం, బొమ్మా బొరుస ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలలో నటించారు. ఓ పక్క హీరోగా నటిస్తూనే మరోపక్క ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు నటించిన పౌరాణిక సినిమాల్లో చాలా మంచి పాత్రలు నటించి గుర్తింపు సంపాదించుకున్నాడు. అంతెందుకు, రామకృష్ణ గారికి ఎన్టీఆర్ గారు నా గురువు అని చెప్పుకుంటారు. ఆయన్ని గురువుగా, ఆరాధ్య దైవంగా భావించేవారు ఆయన ఉన్న రోజుల్లో. మరి అలాంటి రామకృష్ణ గారు హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న రోజుల్లోనే తన తోటి ఆర్టిస్ట్ కమ్ కమేడియన్ అయిన గీతాంజలి గారితో ప్రేమలో పడ్డ సంగతి మనందరికీ తెలుసు. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గీతాంజలి గారిని పెళ్లి చేసుకునే సమయానికే రామకృష్ణకి పెళ్లైపోయి ఓ కూతురు కూడా ఉన్న సంగతి. ఇక గీతాంజలిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన భార్యకి విడాకులు ఇచ్చేయడం జరిగింది. మరి గీతాంజలి రామకృష్ణ గారికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ కొడుకు పేరు శ్రీనివాస్. అసలు విషయం ఏంటంటే, ఓ పక్క రామకృష్ణ గారు సీనియర్ నటుడు, మరో పక్క గీతాంజలి కమేడియన్ ఆర్టిస్ట్ గా, సపోర్టింగ్ యాక్ట్రెస్ గా దాదాపు 500కు పైగా సినిమాల్లో నటించి అలరించిన హీరోయిన్. మరి అలాంటి సీనియర్ మోస్ట్ నటులకి పుట్టిన ఆమె కొడుకు శ్రీనివాస్ కూడా తెలుగు చిత్రసీమ రంగానికి చెందిన హీరో. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం. గీతాంజలి రామకృష్ణ గారికి ఒక కొడుకు ఉన్నారు. ఆయనే శ్రీనివాస్. అతడు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టాడు. దాదాపు 5 సినిమాలలో నటించడం జరిగింది. ఆ తర్వాత కేవలం హీరోగా మాత్రమే కాకుండా విలన్ గా, నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో కూడా నటించాలన్నది ఆయన ఆశ. ఇక హీరోగా ఈయన నటించిన సినిమాలలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి నవనీత్ కౌర్ వంటి హీరోయిన్లతో కలిసి నిర్ణయం, కాలచక్రం, భూమా వంటి సినిమాలలో నటించాడు. ఈయన 5 సినిమాలలో హీరోగా నటించినప్పటికీ కేవలం 2 సినిమాలు మాత్రమే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక కేవలం శ్రీనివాస్ గారు ఇలా సినీ వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెడితే గీతాంజలి గారు బ్రతికి ఉన్న రోజుల్లో ఆవిడ చివరి కోరికగా ఏమి చెప్పుకొచ్చేవారంటే, తన కొడుకు మాత్రమే కాదు తన మనవణ్ణి కూడా హీరోగా ఇండస్ట్రీలోకి పరిచయం చేయాలన్నది ఆవిడ గట్టి కోరిక. మరి గీతాంజలి రామకృష్ణ గారికి కొడుకు శ్రీనివాస్. మరి ఆయనకి 2 పిల్లలు, ఒక కూతురు, కొడుకు ఉన్నారు. కొడుకు పేరు సాయి సుజయ్, ఇతడు బీటెక్ చదువుకున్నాడు. కూతురు పేరు శ్రీయాన్షిత, ఈ అమ్మాయి 5th క్లాస్ చదువుతోంది. ఇక తన మనవణ్ణి కూడా సినీ వారసుడిగా తెలుగు చిత్రసీమ రంగానికి పరిచయం చేయాలని, దానికి తగ్గట్టుగానే తన మనవడు కూడా డాన్స్ లోను, ఫైటింగ్స్ లోను శిక్షణ తీసుకుంటున్నాడని, చదువు పూర్తవగానే త్వరలోనే ఓ మంచి సినిమాతో హీరోగా తెలుగు చిత్రసీమ రంగానికి పరిచయం చేస్తాను అని చెప్పుకొచ్చారు గీతాంజలి గారు. మొత్తానికి గీతాంజలి రామకృష్ణ గారు మాత్రమే కాదండో, వాళ్ళ సినీ వారసుడు వాళ్ళ కొడుకు శ్రీనివాస్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోనమాట. ఇక త్వరలోనే 3వ తరం అంటే వాళ్ళ మనవడు కూడా ఇండస్ట్రీలోకి పరిచయం కానున్నాడు. ఏది ఏమైనప్పటికీ లేటెస్ట్ గా సోషల్ మీడియాల ద్వారా, వెబ్సైట్ల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోలో గీతాంజలి రామకృష్ణ గారి కొడుకు మరియు ఆయన పిల్లలకి సంబంధించిన ఫొటోస్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.